Please save water, save trees, save earth, and save life for next generations. హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. చుక్కకూర రొయ్యలు కాంబినేషన్తో కర్రీ చేసి ఎప్పుడైనా టేస్ట్ చూసారా? చాలా బాగుంటుంది కదా. సో చుక్కకూర రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయొచ్చో బిగినర్స్ కోసం సింపుల్ స్టెప్స్తో ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను. ముందుగా రొయ్యలు ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు దానిలో బ్లాక్ థ్రెడ్ వస్తుంది కదా, అవి కూడా తీసేయండి. నెక్స్ట్ 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, ఇంకా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఆ ఉప్పు కరిగిపోయేంత వరకు కలిపి తర్వాత వాటర్ పోసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉండే ఆ నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, రెగ్యులర్గా ఇలా ప్రాన్స్లోకి ఫిష్లోకి యూస్ చేసే, అంటే ఎస్పెషల్లీ క్లీనింగ్ పర్పస్ యూస్ చేసే ఈ సాల్ట్ కానీ అదే కల్లుప్పు కానీ పసుపు కానీ మనం సపరేట్ బాటిల్స్లో సపరేట్గా మెయింటైన్ చేసుకోవడం బెటర్. అంటే రెగ్యులర్గా కర్రీస్లోకి కాకుండా వీటికి సపరేట్గా మెయింటైన్ చేయడం బెటర్. నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 లెమన్ ఇలా జ్యూస్ పిండుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. అలా 15 మినిట్స్ పాటు మ్యారినేట్ అయిన ఈ ప్రాన్స్ని స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సిక్స్ టు 8 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేస్తే ఇదిగోండి అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఊజ్ అవుట్ అవుతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ వాటర్ లేకుండా ఓన్లీ ప్రాన్స్ వరకు ఒక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ప్రాన్స్ వచ్చేసి 1 kg ప్రాన్స్. సో 1 kgకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 4 to 5 గ్రీన్ చిల్లీస్ ఇలా పొడవుగా చీల్చి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, మీడియం సైజ్డ్ ఆనియన్స్ ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అండ్ 2 టొమాటోస్ కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టొమాటో మగ్గేలోపు మనం చుక్కకూర కడిగి కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. సో చుక్కకూర ఇలా స్మాల్ కట్టలండి. ఇవి 3 కట్టలు నేను 1 kg ప్రాన్స్కి యూస్ చేస్తున్నాను. చుక్కకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి కాడలతో సహా యూస్ చేసుకున్న నో ప్రాబ్లం. సో ఇదిగోండి ఇలా రూట్ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసేసి డైరెక్ట్గా ఒకేసారి క్లీన్ చేసుకొని, అంటే కట్ చేసిన తర్వాత క్లీన్ చేయకూడదు. సో ముందే క్లీన్ చేసుకొని దాని తర్వాత కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ టొమాటోస్ బాగా మగ్గాయి కదా. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చుక్కకూర కూడా ఇలా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకొని వాటర్ నుండి సపరేట్ చేసిన ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న సాల్ట్, కారం, పసుపు మొత్తం కూడా ప్రాన్స్ వరకు మాత్రమే సరిపోతాయి. అండ్ గుర్తుంచుకోండి, మనం ఆ వాటర్ అస్సలు యూస్ చేయలేదు. సో ఇందులోకి ఇప్పుడు సాల్ట్, కారం సరిపడినంత యాడ్ చేసుకోవాలి. దాదాపు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. అంతేనండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఊజ్ అవుట్ అవుతుంది చూసారా. ఇప్పుడు గార్నిషింగ్కి కొరియాండర్ యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇది పలావ్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.